ఎన్నికల సందర్భంగా నాయకులపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. టీఆర్ఎస్ బీజేపీ నేతలను మావోయిస్టులు టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్ నివేదిక అందించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ మృదుల. తెలంగాణ రాష్ట్రంతో పాటు 4 రాష్ట్రాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున దాడులు జరిగే మావోయిస్టుల తరపు నుంచి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కేంద్ర నిఘా సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ డీజీపీతో సహా 4 రాష్ట్రాలకు చెందిన ముఖ్య పోలీసు బాసులందరూ కూడా కేంద్ర ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారికంగా లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన నాయకుల పట్ల కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వారందరూ కూడా దాడులు జరుగుతాయి. టీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలపై కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారాలు జరిగేటువంటి మార్గ మధ్యలో కావచ్చు, ప్రచార బహిరంగ సభలు కూడా హై అలర్ట్ ప్రకటించాలని ఇప్పటికే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని పోలీసు యంత్రాంగాన్ని కూడా ఆదేశించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు జరగడానికి కూడా అనేక వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు కూడా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హై అలర్ట్ గా ఉండాలని 5 రాష్ట్రాల్లో కూడా పోలీసులందరూ కూడా హై అలర్ట్ గా ఉండాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో జరిగేటువంటి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా యంత్రాంగాలు కూడా ఇప్పటికే పోలీస్ బాస్ అయినటువంటి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని పోలీస్ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయడం జరిగింది. ప్రధానంగా నగరంతో పాటు రూరల్ ఏరియా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా వరంగల్ ఇలాంటి రూరల్ ఏరియాలు కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు నాయకులతో టచ్ లో ఉండాలి. అదేవిధంగా నాయకులందరూ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వారందరినీ కూడా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి నేతలందరినీ కూడా కట్టుదిన భద్రత ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ బాస్ అందరికీ కూడా జిల్లా ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మావోయిస్టులు గత 2 నెలల క్రితం ఛత్తీస్గఢ్, సుక్మా జిల్లాల్లో దండకార్యంలో ఎలక్షన్ లో ఎలాంటి వ్యూహాలు రచించాలన్న దానిపై కూడా ఇప్పటికే మావోయిస్టులు అందరూ కూడా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని తిప్పగొట్టడం కోసం కూడా తెలంగాణ పోలీసులు సంవిధానం కూడా చెప్పవచ్చు. రైట్ సునీల్.